గుడ్ మార్నింగ్ అండి. డే 10 ఇన్ దుబాయ్, లాస్ట్ డే ఇన్ దుబాయ్ అండి. మార్నింగ్ అయితే లేచి ఇలాగా టీ పెట్టుకుంటున్నాము. లాస్ట్ డే టీ ఎంజాయ్ చేయడం దుబాయ్లో. ఇంకొంచెం సేపట్లో అయితే మేము బయలుదేరిపోతామండి ఎయిర్పోర్ట్కి. మా జర్నీ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో పిల్లలు ఇంకా పడుకున్నారండి. నైట్ లేట్ అయింది, మీరు లాస్ట్ వీడియోలో చూశారు. సో అందుకనే కొంచెం ఈరోజు లేట్ చెక్అవుట్ అడిగాము, వాళ్ళు ఓకే అన్నారు, ప్రాబ్లం లేదన్నారు. అది కొంచెం అడ్వాంటేజ్. ఫ్లైట్ వచ్చేసి ఈవినింగ్ అండి మాకు. ఒక పక్క టీ మరుగుతుందండి, ఇంకో పక్క ప్యాక్ చేస్తున్నాను. మీకు మాట చెప్పాలి, మేము ఎప్పుడు టూర్స్కి వెళ్ళినా కూడా ఇలా మనకి హోటల్స్లో కానీ సర్వీస్ అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు ఈ డెంటల్ కిట్స్ కానీ, సోప్స్ కానీ, లేకపోతే షవర్ జెల్స్ కానీ ఇస్తారు కదండి. అయితే ఇవి మేము వాడమండి. ఇండియా నుంచే మేము మా బ్రష్లు, మా సోప్స్ క్యారీ చేసుకొని వస్తాము. ఇవి ఇలా చక్కగా ప్యాక్తో ఉంటాయి కాబట్టి అసలు డిస్టర్బ్ చేయము. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకి ఇస్తే వాళ్ళు సరదా పడతారు కదా అని చెప్పి మేము ఇలా క్యారీ చేస్తాము. సబ్బు క్యారీ చేయడం ఇంకో కారణం ఏంటంటే జిడ్డు వదలదండి వీళ్ళు ఇచ్చిన బాడీ వాష్తోని, అందుకు సోప్ కూడా క్యారీ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఇదిగోండి, వాళ్ళు లోపల ఇంట్లో వేసుకునే చెప్పులు ఇవన్నీ కూడా నేను లోపల సర్దేస్తున్నాను అనమాట. ఇప్పుడు పాలు మిగిలిపోయాయండి. యాక్చువల్లీ ప్లాన్ అయితే చేసుకున్నాము, సేమియా లేకపోతే పరవన్నం ఇంకేమైనా మళ్ళీ లాస్ట్లో చేసుకుందామని, కానీ ఇంకా టైం కుదరలేదు. సో మీకు ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాము, ఈ మిల్క్, ఈ పెరుగు, లేకపోతే అవసరమైన కూరగాయలు వీలైనంత మటుకు మేము దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ వెళ్ళి కొనుక్కున్నాం. లేదు అని అంటే కరీం యాప్లో అయితే జోషి ఉన్నన్నాళ్ళు బుక్ చేశారండి, CAREEM కరీం. అది ఓన్లీ గ్రాసరీస్ ఇవే కాదు కానీ మీరు ఫుడ్ ఆన్లైన్ డెలివరీ చేసుకోవచ్చు, అలాగే క్యాబ్స్ అండ్ ట్యాక్సీస్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో వీటి మీద మేమైతే రెగ్యులర్ వీడియోస్ అవుతున్నప్పుడు చెప్పామండి. టీ అయితే రెడీ అయిపోయిందండి. ప్రతిసారి ఇలా చెప్తాను అనుకోకండి, లాస్ట్ డే ఇన్ దుబాయ్ ఇలా కలిసి ఇలా టీ తాగడం, రోజు చక్కగా మార్నింగే లేచి ఎంజాయ్ చేస్తూ వ్యూ చూస్తూ తాగేవాళ్ళమే. అంటే 10 days ఒక ప్లేస్లో ఉంటాం కదండి, ఆ ప్లేస్లో అటాచ్ అయిపోయి ఉంటాము, అందుకని అలా చెప్తాము. అంటే 3-4 days అనుకో, మనం రీచ్ అయ్యే లోపడే మన ట్రిప్ అయిపోద్ది, వెళ్ళిపోతాము. అలా కాకుండా 10 days ఉంటామేమో రాత్రి పగలు. సో అటాచ్ అయిపోయి ఉంటాము, అందుకనే ప్రతి ప్లేస్లో అలాగే చెప్తూ ఉంటాం మేము. ఇప్పుడైతే మేము అన్నీ సర్దేసుకున్నామండి, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. పిల్లలు అయితే స్విమ్మింగ్ పూల్కి వెళ్దామంటున్నారు. లాస్ట్ డే ఇంకా కొన్ని అవర్స్లో మేమైతే చెక్అవుట్ అయిపోతాము. మేము నలుగురం కూడా ఇంకా పూల్లో ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయ్యామండి. బయలుదేరుతున్నాము. తిరిగి వచ్చిన తర్వాత ఇవి మాత్రమే డ్రై చేసుకొని ప్యాక్ చేసుకోవాలి. సో ఆల్ సెట్ అనమాట. సో రండి వెళ్దాం. సో మీతో ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకోబోతున్నామండి. సో అది వీడియో జరుగుతున్నంతసేపు మేము మీకు చెప్తూ ఉంటాం అనమాట. సో టైం వచ్చి 10:05 అవుతుందండి మార్నింగ్. సో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, ఎందుకంటే నైట్ లేట్గా తిన్నాము. పూల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఏమంటారు, కొంచెం క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఆకలేస్తుంది కదా. పూల్ నుంచి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము. ముందు పూల్కి అయితే వెళ్ళిపోతున్నాము. లాస్ట్ డే ఇన్ దుబాయ్ ఎలా ఉంది మీకు? కొంచెం బాగుందా? అయిపోయింది. మళ్ళీ రేపటి నుంచి ఒకటే డ్యూటీ, ఒకటే కంగారు. అరే స్కూల్కి వెళ్ళాలిరా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కానీ చేయడానికి ఏం అవ్వదు కదండి. అది ఏదైనా అక్కడికి వెళ్ళాక చూసుకోవాలన్నదే కదా. కాబట్టి 10 రోజులు ఆ ఆలోచనలు రావు. ఇప్పటి నుంచి మళ్ళీ ఒళ్ళు నొప్పులు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి, ఎందుకంటే బాడీ మళ్ళీ టైట్ అయిపోతూ ఉంటుంది. చూడండి, ఏదో బస్ మిస్ అయిపోతాం అన్నట్టు ఎంత కంగారుగా వెళ్తున్నాడు అసలు. సో ఈ గుడ్ న్యూస్ అన్నాం కదా, గుడ్ న్యూస్ వాడి కంగారుకి లింక్ ఉంది, మీకు చెప్తాను. అంటే ఈ వీడియో దాని గురించే కదా ఎక్స్క్లూజివ్గా. సో మాట్లాడదాం రండి, కూర్చొని మాట్లాడదాం. ఈ వీడియోలో గుడ్ న్యూస్ షేర్ చేస్తామన్నాం కదండి, ఆ గుడ్ న్యూస్ ఏంటో లాస్ట్ వీడియోలో షేర్ చేసాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మా పిల్లలు ట్రిప్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మేము ఎప్పుడు వాళ్ళకి ప్రొఫెషనల్గా స్విమ్మింగ్కి ట్రైనింగ్ అని ఏమి ఇవ్వలేదు. రిచ్ ఇలాగ మేము ట్రిప్స్కి వెళ్తున్నప్పుడే నేర్చుకున్నాడు. అయితే క్రిస్సి కొంచెం ఏమంటారు అలా గట్టు పట్టుకొని స్విమ్ చేయడం వీడికి ఇంకా రాదేమో అనుకునే టైంలో
దుబాయ్ ట్రిప్ అయ్యే టైంకి మేము ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే వాడే చెప్పాడు అమ్మ నేను స్విమ్ చేసేస్తున్నానని. మాకైతే చాలా హ్యాపీనెస్ అని అనిపించింది. ఎందుకనంటే ఇది లైఫ్ సేవింగ్ ఆర్ట్ కదండి. చాలామంది మునిగిపోయి చచ్చిపోతారు. ఈ మధ్య 8 మంది పిల్లలు నీటిలో ఆడుకోవడానికి వెళ్ళి మునిగిపోయి చనిపోయారు. సో వాళ్ళని కాపాడుకునే టెక్నిక్ అంటారో, లేకపోతే కళ అంటారో, ఆర్ట్ అంటారో, లేకపోతే స్పోర్ట్ అంటారో, అది వాళ్ళిద్దరికీ వచ్చేటప్పటికి, అలాగే అది మా ట్రిప్స్ ద్వారా జరిగేటప్పటికి మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఒక రకంగా ట్రిప్ చాలా హ్యాపీగా క్లోజ్ చేస్తామని మాకైతే అనిపించింది. సో మీకైతే క్రిస్సీది స్విమ్మింగ్ ఎలా చేస్తున్నాడో చూపిస్తానండి. అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా కాదు కానీ బట్ గట్టు వదిలేసి మాత్రం వాడు చేయగలుగుతున్నాడు. అంటే ఒకసారి చూడండి. టెక్నిక్స్ పూర్తిగా రావు కానీ చేస్తున్నాడు చక్కగా. వెరీ గుడ్, 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 వెరీ గుడ్. వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. వెరీ గుడ్. వచ్చేసావు, దగ్గరలోనే ఉన్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. దగ్గరలో ఉన్నాం, దగ్గరలో ఉన్నాం. వచ్చేసావు వచ్చేసావు వచ్చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వచ్చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్. ఇదండి మా హ్యాపీనెస్. అసలు మేమైతే అసలు అనుకోలేదు జోషి అన్నట్టు. జస్ట్ ఇంకెప్పుడు తిట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. అరే అన్నం చూసి నేర్చుకో, గట్లు వదలరా, గట్లు వదిలి నేర్చుకోనానా అని. బట్ వాడంతటికి వాడే చూసి చేసినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీనెస్ అనిపించిందండి. జోషి అన్నట్టు డబ్బులతో ఇవేం కొనలేము కదండి అసలు. చూడండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఫీట్లు చేస్తున్నాడు చూడండి. ఇక్కడ నుంచి ఆ ఫీట్లు మొదలు పెట్టాడు. ఈడు ఆల్రెడీ చేస్తాడు. నన్ను నీ స్విమ్మింగ్ కూడా చూపించాడు డాడీ. అక్కడి నుంచి చివరికరా ఏటో ఒకటి చెయ్యిరా, వీడియో కంటిన్యూ అవుతుంది. సో రిచి అండి, రిచి ఆల్రెడీ ప్రో అయిపోయాడు. మీకు చూపిస్తాను చూడండి. గో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, స్టాప్ 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 స్టాప్. చెప్పమంటున్నాడండి అక్కడ నుంచి. ఎవరు బాగా స్విమ్ చేశారో కామెంట్ చేయమను కింద అని. సో చూసారు కదా మీరు. మాకైతే పేరెంట్స్ గారు చాలా అంటే చాలా హ్యాపీనెస్ అండ్ ప్రౌడ్ మూమెంట్ అనే చెప్పాలి. బికాజ్ మేము ఎప్పుడు వాళ్ళని స్విమ్మింగ్ క్లాసెస్ తీసుకెళ్ళడం కానీ లేకపోతే మాకు కానీ రాదు. బట్ వాళ్ళంతటికి వాళ్ళే నేర్చుకొని ఇలా చేసినప్పుడు దట్ బ్రింగ్స్ మోర్ హ్యాపీనెస్. నేను పక్కన ప్యాకింగ్ చేస్తున్నాను. జోషి పిల్లలకి మాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేశాడు అనమాట. బ్రెడ్ విత్ ఆమ్లెట్, అలాగే సలామీ, అలాగే చికెన్ ప్యాటీ అండ్ ఇది మొత్తం అంతా కలిపి ఇలా ఉన్నవన్నీ అవగొట్టేస్తున్నామండి. వాళ్ళకి చీజ్ వేసానండి, వాళ్ళకి చీజ్ వేసాను. మేము వేసుకోలేదు. ఇంకొకటి ఏంటంటే ఉన్నవి అవగొడుతున్నాం అన్నాం కదా, కొంచెం బ్యాటర్ ఇంకా ఆపం బ్యాటర్ ఉన్నది, అది కొంచెం వేసుకొని, రాత్రి వంకాయ కూర ఉన్నదండి, అది కొంచెం అంతా చెత్తగా ఉంటుంది. కంగారుగా ఉన్నాము. అలాగే టీ పెట్టుకున్నాము, మళ్ళీ తాగుదాము, స్కూల్లోకి వెళ్ళొచ్చాము కదా అని. సో ఫైనల్లీ మేము రెడీ అయిపోయామండి. సో రిటర్న్ అయిపోతున్నాం. ఈసారి లగేజ్ మాకు ఎక్కువే ఉందండి. అంటే మొత్తం అందరికి కలిపి 120 kg. అయినా సరే ప్రతిసారి మేము ఈ మొబైల్ ఏమంటారు లగేజ్ స్కేల్ అంటే లగేజ్ బరువు చూసుకునేది. సో జస్ట్ మీకు ఉపయోగపడుతుందని వీడియో చేస్తున్నాను. చక్కగా మీరు తగిలించేయడం. సో చూడండి ఎన్ని కేజీలు ఉందో, 11 kg ఉంది. సో దీని అమెజాన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. చక్కగా మీ వెయిట్ చూసుకోవచ్చు. చూసుకొని ఎక్కువ తక్కువలు ఉంటే లేకపోతే ముందే చూసుకుంటూ ఎక్సెస్ లగేజ్ అవ్వకుండా మీరు సేవ్ చేసుకోవచ్చు. దీని లింక్ ఇస్తాను, మీకు నచ్చితే అక్కడ నుంచి సూట్ కేస్ వెయిట్. అలాగే మేము వాడే ఎక్విప్మెంట్ అంతా ఇంటర్నేషనల్ ట్రావెల్కి వాడే ఎక్విప్మెంట్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి, మీకు నచ్చితే కొనుక్కోండి. అన్నీ సర్దేసుకున్నామండి, రెడీ అయిపోయాము. ఫైనల్లీ లీవింగ్ దిస్ ప్లేస్ అండి. చాలా బాధగా ఉంది అప్పుడే అయిపోయిందా అని. చాలా మెమరీస్తో
మంచి మెమరీస్తో అయితే వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. సో రండి బయలుదేరదాం. నేనా కమ్. మేమైతే బయలుదేరామండి. అంటే కొంచెం తొందరగానే స్టార్ట్ అయ్యాము మేము. అంటే ఇంకా కొంచెం పనులు ఉన్నాయి. 3:13 అవుతుంది. ఒక 20 minutes అండి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి. మాకు మేము ఉన్నది డౌన్ టౌన్లో. ఫైనల్ వచ్చేసామండి. 15 minutes పట్టింది అంతే. సో మిగతా కంప్లీట్ చేసుకున్నాము. సో మేమైతే కొంచెం గోల్డ్ కొన్నాం కదండి. సో గోల్డ్ కొన్న వాళ్ళు లేకపోతే ఎలక్ట్రానిక్స్ కొన్న వాళ్ళకి ట్యాక్స్ రిఫండ్ వస్తుంది. మాకు చెప్పింది ఏంటి అంటే మీరు ఎయిర్పోర్ట్ ఎంటర్ అవ్వగానే ఇమిగ్రేషన్కి ముందే చూడండి ప్లానెట్ అని ఉంది కదా, వ్యాట్ రిఫండ్ ప్లానెట్ బ్లాక్ కలర్లో ఉంది. సో ఇక్కడికి మీరు వచ్చి కలెక్ట్ చేసుకోండి. మీకు ఏదైతే బిల్ ఇచ్చారో పాస్పోర్ట్తో రిజిస్టర్ చేస్తున్నారో ఆ బిల్ ఇస్తే మీకు ఇక్కడ రిఫండ్ వస్తుందని. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వచ్చిన తర్వాత కొన్ని ఐటమ్స్కి అయితే మేము ఇక్కడే ఇవ్వగలమండి, కొన్ని ఐటమ్స్కి ఇమిగ్రేషన్ తర్వాత ఉంటుంది అని మమ్మల్ని అక్కడే పంపిస్తున్నారండి. చూడాలి. సో అక్కడ ఎందుకు మాకు ఇక్కడే చెప్పారు కదా అంటే కొన్ని ఐటమ్స్ మేము అప్రూవ్ చేయడానికి అవ్వదండి, అక్కడే చేయాలి అన్నారు. మేబీ గోల్డ్ అక్కడ చేస్తారేమో తెలీదు, చూద్దాం. ఇదో హ్యాక్ అండి. మేము ఎప్పుడు క్యారీ చేస్తాము. మామూలు ర్యాపింగ్ చేసుకోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి కదా. సో మేము ఇలా ర్యాప్ 100తో 150 రూపీస్తో తెచ్చుకుంటాము. ఈసారి సూట్ కేసులు కొంచెం టైట్ అయ్యాయి. సో బాగా టైట్ అయ్యాయి. దానివల్ల వాళ్ళు ఇసురుతారు కదా, ఏమన్నా పిగిలిపోతాయేమో అని భయం. సో అందుకని కొంచెం ర్యాప్ చేసుకుంటున్నాం, ఎందుకన్నా మంచిదని. మళ్ళీ అయిపోతుంది తిప్పు కన్నా. సో 100 రూపాయల ర్యాప్తో 5 సూట్ కేసులు చుట్టేసామండి. ఎంత సేవ్ చేస్తాం? ఒక 2,000 సేవ్ చేస్తాం. మామూలుగా అయితే ఒక్కొక్క దానికి 30 dirhams ఇచ్చాడు. అంటే 30 అంటే 700 ఒక్కొక్క దానికి. 5 7 3,500. 3,500 సేవ్ చేసాం. 100 రూపాయలతో అయిపోయేదానికి వచ్చేటప్పుడు వదిలే. సో ఈ హ్యాక్ అండి, ఎప్పుడు ఈ ర్యాప్ని మీరు హ్యాండ్ లగేజ్లో పెట్టుకోకండి, తీసేస్తారు. మీరు చెక్ఇన్లో పెట్టేయాలి. అంటే అయితే ఆ 100 రూపాయలు వదిలేసుకోవాలి ర్యాప్ చేసిన తర్వాత. లేదు అంటే ఎక్కువ ఉంటే మాత్రం ఏదో దాంట్లో అవసరం లేని బ్యాగులో పెట్టేసి అప్పుడు చేసుకోవాలి. సో మా ఇమిగ్రేషన్ అయిపోయిందండి. అలాగే సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. బ్యాగేజ్లు అన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. సో ఇప్పుడైతే ఏమంటారు, పాదయాత్ర చేస్తున్నాం. మళ్ళీ మెట్రో ఏదో ఎక్కాలి, అంటే ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ ఎక్కి ఇప్పుడు గేట్స్ దగ్గరికి వెళ్ళాలి. లాంచ్ అనుకుంటున్నాము, ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం రండి. బ్యాటరీ ఫండ్ అయితే తీసేసుకున్నామండి. సో డైరెక్ట్గా మనం కార్డ్ పేమెంట్, అంటే ఎలా అయితే యాక్చువల్ పేమెంట్ చేసామో సేమ్ కార్డుకి అయితే సో వెంటనే అయిపోద్ది అన్నారు. కానీ 5 days ఆగితేనే కానీ మీ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవ్వదు అన్నారు. సో దానివల్ల ఏంటి అంటే మనం వచ్చేసిన తర్వాత అవుతుందో అవ్వదో అనే డౌట్ ఉంటుంది కదా, అందుకని క్యాష్ కోసం వచ్చాము. చూడండి, క్యాష్ కోసం వస్తే ఎంత లైన్ ఉందో. అందరికీ భయమే కదండి, అందరికి భయం. అందుకే 5 days తర్వాత అందుకని అందరు ఇక్కడే ఉన్నారు. ఇంకొకటి ఏంటి అంటే క్యాష్ తీసుకున్నప్పుడు వాళ్ళు దిరామ్స్లు ఇవ్వట్లేదండి, వాళ్ళు కన్వర్ట్ చేసిస్తున్నారు. కన్వర్ట్ చేసిస్తుంటే కన్వర్షన్ రేట్ చాలా తక్కువ వేసినట్టు అనిపించింది నాకు. మరి అది ఎంత, వాళ్ళు డాలర్సా రూపీసా ఈ రెండే అడిగారు. దిరామ్స్ అని అడుగుంటే దిరామ్స్లో తీసుకుందాం. ఏదైనా ఇక్కడ కన్వర్షన్ తక్కువ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను రేటు. వీలైతే డీటెయిల్స్ ఉంటే ముందు నేను ఇస్తాను.
ప్రస్తుతానికైతే రిఫండ్ తీసేసుకున్నాం. వీడు ఎగ్జైట్మెంట్ చూడు. పెద్ద బ్యాగే తీసుకొచ్చామండి. క్రిసిగడ్ పేస్ట్. ఫేవరెట్ అండి కేఎఫ్సీలో కోల్స్లో, అలాగే పెప్సీస్, ఆరెంజ్ జ్యూస్, దాంతోపాటు 12 పీస్ బకెట్, ఫ్యామిలీ ఫ్రైస్ అండ్ డిప్స్. అటాక్ నానా అటాక్. ఉదయం చాలా చేసుకున్నామండి, ఎగ్స్ ఇవన్నీ ఉన్నాయని. అయితే చాలా హర్రీ అయిపోయింది, దానివల్ల పెరుగు వదిలేసాం, రైస్ వదిలేసాం, పచ్చడి వదిలేసాం. నేను ఏం చేశానంటే ఏదైతే పెద్ద పెరుగు డబ్బా ఉందో అది దాయమన్నాను అపరాజితాన్ని, ఎందుకంటే రైస్ కలిపేసుకొని పెరుగన్నం కలిపేసుకొని పచ్చడితో అని. ఆ టైంలో ఏమనిపించింది అంటే ఎవడు పట్టుకెళ్తాడు ఇవన్నీ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది కలిపేసి తెచ్చుకున్నా బాగుండేది. ఎన్ని వదిలేసాము, రైస్ వదిలేసాం, పెరుగు వదిలేసాం, పచ్చి వదిలేసాం, ఎగ్స్ స్క్రాంబుల్ వదిలేసాం. వాల్యూ మామూలు ఇప్పుడు దీనికి ఎంత, సుమారు 2500 ఇచ్చాం, 2500 ఈ ఫుడ్కి. మరి తప్పదు. ఫుడ్ అయితే తినేసామండి. ఇప్పుడు ఎలా ఉందంటే మత్తుగా ఉంది, నిద్ర. నాకు ఇదిగోండి ఇక్కడ ఎక్కడన్నా చిన్న మంచం ఒకటి ఇస్తే. మంచం అవసరం లేదు, ఆ సైడ్ ఎక్కడన్నా దుప్పట్లు కూడా ఉన్నాయి మన దగ్గర, వేసేసుకుని పడుకోవాలని ఉంది. లాంగ్ వే టు గో. సో మా గేట్ కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదండి. సో గేట్ కన్ఫర్మ్ అయితే ఇంకా 1 అవర్ ఉంది కరెక్ట్గా మాకు. సో గేట్ కన్ఫర్మ్ అయితే గేట్ దగ్గరికి వెళ్ళిపోతాము, చూద్దాం. సో ఫ్లైట్ స్టార్ట్ అవబోతుందండి. అవ్వమని ఇదిగోండి, నాకు ఒక ఫుల్ రిచి క్రిసికి హాఫ్ అనమాట. సో వేసుకోవడానికని వచ్చారు, వేసేసుకుంటారు చూడండి నానా. సో మేమైతే ఇక్కడ క్యాపచినో ఆర్డర్ ఇచ్చుకుంటున్నామండి. కాఫీ తాగాలనిపించింది. స్టార్ బక్స్కి వెళ్తే అది 20 రెగ్యులర్ 25-30 దిరామ్స్ ఉంది. సో ఎందుకు అని ఇదిగోండి ఇక్కడ కాఫీ ఇక్కడ రెడీ అవుతుంది. సో ఇక్కడ మనకి షుగర్ యాడ్ చేసుకోవడానికి, మిల్క్ యాడ్ చేసుకోవడానికి అంతా ఇక్కడే ఇచ్చేశారు. మేము నోట్ పెట్టాము, చేంజ్ వచ్చేసింది. నోట్ కానీ కార్డ్ కానీ ఏదైనా వాడొచ్చండి. పెట్టాము, ఇక్కడ చేంజ్ మాత్రం ఇక్కడ వచ్చేస్తుంది. మై డ్రింక్ ఈజ్ రెడీ. మేకింగ్ యువర్ డ్రింక్ హ్యాస్ బిన్ మేడ్, ప్లీజ్ పిక్ ఇట్ అప్. చూడండి అపరాజిత తీస్తుంది, చూడండి. షార్ట్ తీస్తే బాగుంది కన్నా. వావ్. సో ఫైనల్లీ బోర్డింగ్ అండి. సో వెళ్ళిపోతున్నాము. రిచి అమ్మో లైన్ అది ఇలాగే ఉంటుంది. చెప్పు బాయ్ దుబాయ్. బాయ్ దుబాయ్. హబీబీ డోంట్ కమ్ టు దుబాయ్. కమ్ టు దుబాయ్. మరి అయిపోతున్నాం. ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కేసామండి. కమింగ్ బ్యాక్ టు వైజాగ్. చెన్నై ల్యాండ్ అయిపోయామండి. సో ఇమిగ్రేషన్ అయిపోయింది, ఇమిగ్రేషన్ త్వరగా అయిపోయింది.
మా లగేజ్కే 45 మినిట్స్ పట్టింది. సో మళ్ళీ ఇప్పుడు పెట్టేస్తుంది. ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి బయట నుంచి టెర్మినల్ 1 నడిచి వెళ్తున్నాము. లోపల నుంచి లేదనుకుంటా, తేడా తెలుస్తుంది. అంటే ఏమి డిగ్రేడ్ చేయడం కాదు కానీ మామూలుగా చెప్తాను. అక్కడైతే లోపల నుంచే మారుతాం కదా. ఈ అర్ధరాత్రి 2 గంటలైంది పిల్లలతో. ఈసారి కొంచెం తప్పలేదు మరి. మాకైతే చాలా ఆకలేసిందండి. నాకు తెలిసి ఆ టైము నాకు 2 o'clock అలా అవుతుంది అనుకుంటా మార్నింగ్. సో అపరాజిత నేను ఇడ్లీ వడ కొంచెం సాంబార్ అలా తిన్నాము. పిల్లలైతే వ్యాఫిల్స్ తిన్నారని అనుకుంటున్నాను, నాకు గుర్తులేదు. షూట్ చేయడానికి కూడా ఓపిక లేదు. సో కొంతసేపు టైం ఉంది అని చక్కగా దుప్పట్లు వేసుకొని నేను క్రిస్సి అయితే పడుకుండిపోయామండి. నేనైతే లిటరల్గా 1/2 hour 45 minutes పడుకున్నాను. మరి అపరాజిత వాళ్ళు ఏం చేశారో నాకైతే గుర్తులేదు. బట్ ఆ 1/2 hour పడుకున్నది నాకు కొంచెం రిలాక్స్ అయ్యానండి. సో మళ్ళీ మార్నింగ్ అయింది. మళ్ళీ బోర్డింగ్ చేసి సెక్యూరిటీ చెక్ చేసుకుని మళ్ళీ బోర్డింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఈసారి కొంచెం డిఫరెంట్గా అనిపించింది, బట్ నచ్చింది కూడా. సో ఫైనల్లీ వచ్చేసామండి. ఈసారి అయితే మాత్రం పులుసు అయిపోయామండి. పులుసు, పచ్చడి, కూర అన్నీని. అప్పడం ఎందుకు అని అంటే ఎందుకంటే అది అన్ఈవెన్ టైము, ఆడ్ టైము. దానికి తోడు వన్స్ ఇక్కడ చెన్నై ల్యాండ్ అయిన తర్వాత చాలా చిరాకు అనిపించింది. అర్ధరాత్రులు ఎటేటో నడుచుకెళ్ళడం, సరిగ్గా లిఫ్ట్ ఉండదు. ఇంకోటి ఏంటంటే ఇలా పడుకుందాం అనే లోపు టైం అయిపోవడం. సో ఒక పక్కన ఆకలి. ఈసారి మాత్రం బాగా పులుసు అయిపోయాం. మరి వేరే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇంకా లేట్ అయితే దుబాయ్ మళ్ళీ ఎప్పుడుకో వెళ్ళిపోతుంది తర్వాతకి అని మేము ఈ షిఫ్ట్లో చేయాల్సి వచ్చింది. అదిగోండి అలా ఆల్రెడీ వెళ్ళిపోయారు. క్రిస్సి షానా వచ్చాడని, ఇదిగో షానా ఇటు నుంచి వీడియో తీస్తున్నాడు మాకు. సో ఫైనల్లీ బ్యాక్ హోమ్. చక్కగా ట్రిప్ అయితే కంప్లీట్ చేసాము. హాయ్ షానా, ఎలా ఉన్నావు? నీకు ఎలా అనిపించింది? అదే సేమ్ అప్పడం ఫీలింగే. ఇంకోటి ఏంటంటే వెకేషన్ చాలా తొందరగా అయిపోయింది అని అనిపించింది. అంటే పిల్లలకి రేపటి నుంచి స్కూల్ అంటే ఎలా ఫీలింగ్ ఉంటుందో సేమ్ అదే మాకు కూడా. వాళ్ళ స్కూల్ ఉంటుంది, మళ్ళీ వర్క్స్, బ్యాక్ టు వర్క్, ఎవ్రీథింగ్ కదా. ఇంకోటి ఏంటంటే ఆ 10 days అక్కడ ప్రెషర్ పక్కన పెడితే ఈ జర్నీ ప్రతిసారి చాలా ఇరిటేషన్ అనిపిస్తుందండి. కరెక్ట్, ఈసారి ఎందుకో మరీ ఎక్కువ అనిపించింది. ఇంకోటి ఏంటంటే చిన్న సీట్లేమో ప్లేస్ సరిపోదు. ఆ చిన్న ప్లేస్లో పడుకోవాలి. నా ఒళ్ళో క్రిస్సి, ఆడి ఒళ్ళోనేమో ఆడి కాళ్ళు. నేను ఇంకా 2 hours లిటరల్గా నుంచున్నానండి. దుబాయ్ నుంచి చెన్నై వచ్చినప్పుడు 2 hours అలా నుంచున్నాను. టోటల్ 3.5 hours ఫ్లైట్, 1 hour పడుకున్నాను, 2.5 hours నుంచున్నాను. ఇంకో నుంచుని ఖాళీగా ఏం చేస్తామని వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. బట్ న్యూ ఎక్స్పీరియన్సెస్, కొత్తవి నేర్చుకోవడం. చాలా. ఈరోజు సండే అండి. టైం వచ్చేసి మార్నింగ్ 8 అవుతుంది. మేమేమో మళ్ళీ రేపు నుంచి డ్యూటీ, రేపు నుంచి వర్క్లు అని ఆలోచిస్తున్నాము. రిచి క్రిస్సి వచ్చేసి ఈరోజు చర్చ్ కదండి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. వాళ్ళేమో ఇప్పుడు క్రికెట్ ఆడేసుకోవాలి, ఏదో సెట్టింగ్ చేసుకోవాలని ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ దిగడం కూడా మేబీ ఇదే ఫస్ట్ టైం ఏమో కదా. మేము ఇజ్రాయెల్ నుంచి వచ్చినప్పుడు దిగాము. అవునా? ఇక్కడ కాదురా, వేడి కూడా చాలా ఎక్కువ ఉందండి. మరి ఇంకా మొదలైంది మరి సమ్మర్ ఎక్కడికి?
సమ్మర్కి మీరు చెప్పండి, మీరు కమెంట్ చేయండి ఎక్కడికో. అంటే అప్పటికి సమ్మర్ అయిపోద్ది, మీరు కమెంట్ చేసే లోపలికి. ఫైనల్లీ ఇంటికైతే చేరిపోయామండి. చాలా మంచి మెమరీస్తో అయితే మేము దుబాయ్ నుంచి మా ఇంటికైతే వచ్చాము. అండ్ చాలా నేర్చుకున్నాము, చాలా లెసన్స్తో వీ కేమ్ బ్యాక్ అనమాట. నేను జోషి అదే అనుకున్నా, చక్కగా తిరిగి మళ్ళీ వచ్చేసాము విత్ లాట్స్ ఆఫ్ మెమరీస్ అని. పిల్లలు అయితే పారిపోయారండి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి. మేము పైకి వచ్చాము, ఇప్పుడు సెటిల్ అవుతాం అనమాట. సెటిల్ అయ్యి మెల్లిగా మళ్ళీ బ్యాక్ టు అవర్ వర్క్స్, రొటీన్లోకి ఎంటర్ అవ్వాలి. బికాస్ 10 days మేము ఎంజాయ్ చేసాము అని అంటే ఇట్స్ ఆల్ ద వర్క్. ఇప్పుడు మళ్ళీ ఈ ట్రిప్ అవుతుంది అంటే కొత్త ట్రిప్ స్టార్ట్ అవబోతుందని అర్థం. సో ఇట్ గోస్ ఆన్. సో మాకైతే చాలా హ్యాపీగా ఉన్నది. ఈ వీడియో తర్వాత ఫుల్ టూర్ వీడియో, దుబాయ్ ఫుల్ టూర్ వీడియో అయితే రాబోతుందండి. సో మీలో ఎవరైనా ప్లాన్ చేసుకున్నట్టయితే అది యూస్ఫుల్గా ఉంటుంది. సో స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో ఆల్సో. సో ఇక్కడతో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నామండి. లిటరల్లీ చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయి మీ జర్నీలో మేము మాత్రం. సో రిలాక్స్ అవుతాము. సో సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. సో ఈ ట్రిప్లో మీకు ఏం నచ్చిందో చెప్పండి, ఏం నచ్చలేదో చెప్పండి, ఏం కరెక్షన్స్ ఉన్నాయో చెప్పండి. మేము వీలైతే కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. సో ఏదైనా పాజిటివ్గా స్మూత్గా చెప్పడానికి ట్రై చేయండి. అది మాకు కరెక్టే అనిపిస్తే మేము కూడా దాన్ని నెక్స్ట్ సిరీస్లో కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. బాయ్ బాయ్, టేక్ కేర్.